యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే యాదగిరిగుట్టలోని ప్రీమియం ఎక్స్ప్లోజివ్స్ ఫ్యాక్టరీలో బ్లాస్టింగ్ జరిగినట్లు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆరోపించారు. కార్మికుల భద్రతపై పరిశ్రమ యాజమాన్యానికి ముందే హెచ్చరించినా నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. పెద్ద కందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీలో బ్లాస్టింగ్ జరిగిన ప్రాంతాన్ని బీర్ల ఐలయ్య పరిశీలించారు. పెద్ద కందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ ఫ్యాక్టరీలో ఉదయం జరిగిన బ్లాస్టింగ్ లో ఒకరు మృతి చెందారు. ఘటనలో మరో 8 మంది కార్మికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారికి మెరుగైన ట్రీట్మెంట్ కోసం సికింద్రాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వ్యక్తి జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన కనకయ్యగా గుర్తించారు. పేలుడు ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈరోజు యారుట మండలం పెద్ద కందుకూరు కంపెనీలో బాంబ్ బ్లాస్ట్ కావడం నిజంగా కూడా చాలా దుర్మార్గం, అది దురదృష్టకరం. నిజంగా 16 మంది ఉన్న దాంట్లో 12 మంది బయట అప్పుడే లంచ్ బ్రేక్ల టైంలో బయట రావడం, మన 4 ఉండడం, అందులో ఒక కార్మికుడు చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఈ కంపెనీకి మన ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత కూడా సేఫ్టీ పరంగా నేను 2-3 సార్లు చెప్పినా వాళ్ళు పెడచెవిన పెట్టారు. గతంలో ప్రాణాలతోటి చెలగాలమాడుతారు. కార్మికుల కష్టంతో ఈ కంపెనీ లాభాలకు వచ్చి మీరు లాభాలు గడిస్తారు, కానీ కార్మికులకు ఎక్కడ కూడా సేఫ్టీ ఇస్తలేరు. వాళ్ళ ప్రాణాలతో చెలగాలని నేను వచ్చినా కూడా ఒకసారి హెచ్చరించడం జరిగింది. అయినా వాళ్ళు డబ్బే ధనార్జనగా పనిచేస్తారు కాబట్టి కార్మికుల సేఫ్టీ ఎక్కడ కూడా వాడలేదు. ఇప్పుడు అక్కడ చూస్తే పొజిషన్ చూస్తే కూడా నిజంగా యాజమాన్యం ఎంతసేపటికి వాళ్ళకి ఏ రకంగా డబ్బులు సంపాదించాలని ఆలోచన తప్ప కార్మికుల స్థితిగతులను పట్టించుకొని వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతారు. ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయితే కనీసం వీళ్ళ ఫ్యాక్టరీలో ఒక్క అంబులెన్స్ కూడా లేదు. అదే మా బిర్లా ఫౌండేషన్ అంబులెన్స్ వచ్చి గవర్నమెంట్ అంబులెన్స్ చేసుకుపోయింది తప్ప వాళ్ళకి ఇంత పెద్ద కంపెనీలో ఇన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ తోటి ఇవాళ భారతదేశంలో నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్లో ఉన్నటువంటి ఈ కంపెనీ కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు డబ్బు అహంకారంతో పోతారు తప్ప ఇక్కడ కార్మికుల రక్షణ లేకుండా చేస్తారు. కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం వాళ్ళ మీద కఠిన చర్య తీసుకుంటుంది. ఈ సంఘటనకు బాధ్యులైన వారిని యాజమాన్యాన్ని తప్పకుండా